Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ బ్యాక్గ్రౌండ్లో లిరిక్స్ కానీ మన యొక్క ఫోటో కీ యానిమేషన్ కానీ సో వీడియో అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది, స్టైల్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ అంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్, మీ ఫొటోస్ అండ్ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ కానీ ఎనీథింగ్ గైస్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని ఆ యొక్క హార్ట్ సింబల్లో ఆ యొక్క లిరిక్సే కాదు మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ను కూడా పెట్టుకొని అలా ఫొటోస్ మీ యొక్క ఫోటో అలా కీ యానిమేషన్ వస్తూ సో వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని అయితే నేను ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై రేంజ్లో ఉంది. సో గాయస్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్ చేస్తారు. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఫస్ట్ ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. యాడ్ ఇచ్చేసి ఫస్ట్ దీనికి ఏదైతుందో ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి మీరు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ర్యాక్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను మినిమం ఒక 24 సెకండ్స్ ర్యాక్ అనేది చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది గైస్. ఓకే, సో క్రాపింగ్ మీద టచ్ చేయండి. ఇక్కడ ఈక్వల్ మీద టచ్ చేసేయండి. మీ 2 ఫింగర్స్తో దాని మీద టచ్ చేయండి. ఇప్పుడు టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేయండి. సో ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ పక్కన మనకు రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంది. సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద మనకు రొటేట్ అనే ఆప్షన్ ఉంది. సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇంకా ఆటోమేటిక్గా మనకు ఈ విధంగా రొటేట్ అవుతుంది. సేమ్ ఇప్పుడు అదే ఇమేజ్ మీద టచ్ చేయండి. ట్రిమ్ పక్కన క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. ఇప్పుడు మీ 2 ఫింగర్స్తో ఈ యొక్క ఇమేజ్ని ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోండి గైస్. ఓకే, సో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇలా అడ్జస్ట్ అనేది చేసేసి సో పైన మనకు రైట్ క్లిక్ ఉంది కదా, దీని మీద ట్యాప్ ఇచ్చేయండి. సో ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక హార్ట్కి సంబంధించిన ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో లిరిక్స్ వీడియో అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది కదా గాయస్. సో లైక్ చేయాలంటే లైక్ చేయండి గాయస్, వీడియోకైనా లైక్ చేయండి. సో ఈ విధంగా లైక్ చేసేసి ఇప్పుడు ఈ యొక్క హార్ట్ సింబల్ని ఇక్కడ ఒక సైడ్ పెట్టండి. సేమ్ ఇక్కడ కిందికి వస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. సో బ్లెండింగ్ లేక వచ్చేసేయండి. కిందికి వస్తే మనకు స్క్రీన్ అనే ఆప్షన్, స్క్రీన్ మీద టచ్ చేయండి. టిక్ మార్క్తో అటువంటి అదే లిరిక్స్ మీద టచ్ చేసి లిరిక్స్ కున్న వాల్యూమ్ అయితే నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరైతే మ్యూట్ చేయకండి, మీకు ఆల్మోస్ట్ సాంగ్ కావాలి కనుక నేను మ్యూట్ చేశాను. ఇప్పుడు అదే లిరిక్స్ మీద మళ్ళీ టచ్ చేయండి. సేమ్ కిందికి వస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లేక వచ్చేయండి. సేమ్ ఇప్పుడు మనకు స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్తో అటువంటి మళ్ళీ అదే లిరిక్స్ మీద టచ్ చేసి కిందికి వస్తే మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి 2 కలర్స్ని కొంచెం ఇలా హైలైట్ చేయండి. చూడండి ఆ యొక్క లిరిక్స్ కున్న బ్యాక్లో ఒక కలర్ బ్లాక్ లాగా ఉంది కదా, సో ఆ యొక్క బ్లాక్ లాగా ఉండేది మనకు ఆల్మోస్ట్ అది రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా రిమూవ్ అయిపోయి ఇప్పుడు కొంచెం అలా మనకు పైకి హైలైట్ చేయండి. ఓకే, సో హైలైట్ చేసి ఇక్కడ టిక్ మార్క్తో అటువంటి దీనికి ఉన్న లిరిక్స్ కున్న వాల్యూమ్ అయితే మ్యూట్ చేసాము. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి వస్తూ ప్లే చేద్దాం.
చూడండి ఆ యొక్క లిరిక్స్ యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి గాయస్ ఇప్పుడు మీ యొక్క ఫొటోస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు వర్క్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ నేను వచ్చేసి ఈ కపుల్స్కి సంబంధించిన ఫోటోని అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇప్పుడు ఆ యొక్క ఇమేజ్ని ఫస్ట్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మీరు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ మీరు మినిమం అంటే మనకు సాంగ్కు బట్టి మన యొక్క ఫొటోస్ని సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు వర్క్ అవుతుంది. ఓకే, సో మ్యాక్సిమం ఇంత లెంత్ ఉంది అనుకుందాం. సో ఈ యొక్క ఇంత లెంత్ ఉండేది ఇంకా ఆల్మోస్ట్ మనకు ఏదైతే ఉందో ఈ విధంగా మీరు ఆ యొక్క ఇమేజ్ ఉంది కదా, ఆ యొక్క ఇమేజ్ ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆప్ అని ఇచ్చేయండి. సేమ్ ఇప్పుడు అదే ఇమేజ్ మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ మనకు ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ని ఇలా ఒక సైడ్ పెట్టుకోండి. ఓకే, సైడ్ పెట్టేసి అంటే ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఎలా కావాలి అనేది ఇమేజ్ ఫస్ట్ బాగా క్లారిటీగా పెట్టుకున్నాక ఇవి మళ్ళీ సైడ్కు జూమ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా పెట్టాలనుకుంటున్నా. ఈ యొక్క ఫోటోని ఇలా ఫస్ట్ ఒక సైడ్ పెట్టేశాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కీ యానిమేషన్ ఉంది, కీ యానిమేషన్ మీద టచ్ చేయండి, కొంచెం అలా ముందుకు ఇచ్చేయండి. సో ఇప్పుడు మనకు ప్లస్ ఐకాన్ ఉంది, ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. కొంచెం ఈ యొక్క ఫోటోని ఈ విధంగా మీరు డ్రాగ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా డ్రాగ్ చేసి మళ్ళీ లాస్ట్ ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఈ లాస్ట్ ఈ విధంగా డ్రాగ్ చేసి సేమ్ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఈ యొక్క ఇమేజ్ని ఈ విధంగా డ్రాగ్ చేయండి. సో ఇంకా లాస్ట్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మళ్ళీ ఇంకా ఈ యొక్క ఇమేజ్ని సేమ్ యాక్సిస్ ఇలా పెట్టేసేయండి. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఉసూరు ప్లే చేద్దాం. చూడండి గైస్, ఆ యొక్క ఇమేజ్ ఈ విధంగా ఉంటుంది, చాలా అంటే చాలా స్లో మోషన్లో వస్తుంది అండ్ బ్యాక్ వెళ్ళిపోయేసరికి లాస్ట్ స్పీడ్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఆపోజిట్ గైస్ ఇప్పుడు మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వచ్చేయండి. సేమ్ గైస్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ని మళ్ళీ సెలెక్ట్ చేయండి. ఓకే, సో మళ్ళీ సెలెక్ట్ చేసి ఇంకా ఆల్మోస్ట్ సేమ్ ఆప్షన్స్ గైస్ ఇలానే మీరు సెలెక్ట్ చేయండి. సేమ్ ఇప్పుడు ఇలా ఫోటోని సెలెక్ట్ చేశాను, ఇదే ఫోటోని ఈ విధంగా నేను డ్రాగ్ చేశాను, అంటే మనకు కరెక్ట్గా ముందు మూమెంట్ ఎలా ఉండాలని చెక్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా చెక్ చేసి మన యొక్క ఫోటో ఇక్కడ నేను పెడుతున్నా. ఓకే, సో ఇంకా మళ్ళీ సాంగ్ను బట్టి మీ యొక్క ఇమేజ్ ఎంత ఉందో అంత లెంత్ అడ్జస్ట్ అనేది చేసుకోండి. సేమ్ మళ్ళీ కీ యానిమేషన్ మీద టచ్ చేయండి, మళ్ళీ కొంచెం ముందుకు మూవ్ చేయండి, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. ఈ యొక్క ఇమేజ్ ఉంది కదా, సో ఆ యొక్క ఇమేజ్ని ఫస్ట్ ఈ విధంగా మీరు డ్రాగ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మనకు కరెక్ట్ యానిమేషన్లో ఇంత లెంత్. ఓకే, సో పర్ఫెక్ట్ ఇంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి సేమ్ లాస్ట్ వరకు ఇక్కడ దాకా డ్రాగ్ చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఈ విధంగా మళ్ళీ మూవ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మనకు కరెక్ట్గా మూవ్ చేసి మళ్ళీ లాస్ట్కి వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మళ్ళీ ఈ యొక్క ఇమేజ్ని ఇలా మనకు స్క్రోల్ అప్ సైడ్కి ఇచ్చేసేయండి. ఓకే, టిక్ మార్క్తో ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి రెండు ప్లే చేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి గైస్ ఆ యొక్క యానిమేషన్ ఎలా ఉంటుందో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా కదా. సో ఈ యొక్క ఎఫెక్ట్ అయితే ఆల్మోస్ట్ చాలా మందికి యూజ్ చేయడం తెలియదు గైస్. సో చాలా నీట్గా చెప్పాను, క్లారిటీగా చెప్పాను గైస్. ఈ యొక్క ట్రిక్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి అండ్ ఇటువంటి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి పక్కన నుంచి గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడతో మన యొక్క టెంప్లెట్ లిరిక్స్ మన యొక్క ఫొటోస్ వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కు రండి, లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ గైస్ ఆ యొక్క లిరిక్స్తో పాటే కలిపి ఇంకోటి నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఒక ఏవీ ప్లేయర్ ఇచ్చింది, అంటే ఎల్లోకు సంబంధించిన ఒక ఏవీ ప్లేయర్ టెంప్లెట్. ఓకే, సో ఈ టెంప్లెట్ లింక్ కూడా అక్కడ ఇస్తాను. ఇది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి టెంప్లెట్కున్న వాల్యూమ్ అయితే మ్యూట్ చేయండి. అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కిందికి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి సో మళ్ళీ మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి రెండు కలర్స్ని హైలైట్ చేయండి. సో ఇది మనకు కొంచెం డౌన్ చేయండి, అది హైలైట్ చేయండి, టిక్ మార్క్తో ఇవ్వండి. సో ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ఓకే, చూడండి గైస్ ఆ యొక్క టెంప్లెట్ యానిమేషన్ మన యొక్క ఫొటోస్ ఇంకా ఆల్మోస్ట్ ఈ విధంగా వస్తాయి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి మనకు కావాల్సింది ఫైనల్గా వీడియో మన గ్యాలరీ లేకనే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేయండి, కొంచెం లోనే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిన కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చాం గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నవ్వు.